బ్రేకింగ్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన బాలుడి హత్య కేసు మరో మలుపు తిరిగింది. నేరస్థలం పరిశీలన కోసం వెళ్లిన పోలీసులపై నిందితుడు సర్వేష్ ఎదురుదాడికి దిగాడు. ఘటనా స్థలానికి నడుచుకుంటూ వెళ్తూ పోలీసులపై బీరు బాటిల్తో అటాక్ చేశాడు. అతడిని పలుమార్లు పోలీసులు వారించినా దాడిని ఆపకపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆత్మరక్షణలో భాగంగా నిందితుడిపై కాల్పులు జరిపారు. 2 కాళ్లలో బుల్లెట్స్ దూసుకెళ్లడంతో అతడు కుప్పకూలాడు. ఈ ఘటనలో పెదవడుగురు సీఐ బోయ రామసుబ్బయ్యతో పాటు మరో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నేను అడిగినా సార్, నిన్న ఊర్లో కానీ అడిగినా సార్, చెప్పు నీదేమో చెప్పినావంటే అసలు నీకు చెప్పలే సార్. నాకు నీ మీద ఒట్టి నీ కడుపులో పిల్లోని మీద ఒట్టి అన్నాడు సార్. అని అడంగా పోయినాడు సార్. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లోడు కానీ అసలు మాకు కడుపు రాకుండా చంపి సార్. మాకు బతికిండండి. వాడిని ఎట్ట చంపినాడో వీడిని ఇక్కడే చంపలేదు సార్. వాడిని నాకు మొగుడు వద్దు సార్, నాకు మొగుడే వద్దు సార్. పిల్లలు నా తమ్ముని ఎట్ట చంపినా వాడిని అట్టే చంపాలి సార్. ఏమి తీసుకుపోయినాడో తెలియదు సార్. పద్దనం వచ్చింటే నేను ఇంటి దగ్గర ఇంటిని సార్. మా ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ మొత్తం ఫ్యామిలీ మొత్తం చంపాలని అందుకెళ్ళాడంట సార్. అదొక్కటి తెలిసింది నాకు. మీ ఆస్తి గుంటకల్లో ఉంది, జకల్చర్ల మిద్ద అని చెప్పినారు సార్. అది నీకేమవుతాడమ్మా? మొగుడవుతాడు సార్. బాబుకి ఏమవుతాడమ్మా? బాబు అవుతాడు సార్. ఏమో సార్, ఇంకా నాకు తెలియదు. ఇంక ఇంతవరకు నాకు చెప్పలేదు సార్. ఏమి ఇంకా ఏం పేరు నీ మౌని పేరు? సర్వేస్ సార్. అంటే ఇంతకు ముందుకి ఏమన్నా గొడవలు ఉన్నాయి, ఇది ఏమన్నా తగాదాలు ఏమన్నా ఉన్నాయా దాని విషయం సార్? పోలీసుని అటాక్ చేస్తే సెల్ఫ్ ప్రొటెక్షన్ నిమిత్తం పోయే క్రమంలో అక్యూజ్డ్ పోలీసుని అటాక్ చేస్తే సెల్ఫ్ ప్రొటెక్షన్ నిమిత్తం ఫైర్ కొట్టడం జరిగింది. ఈ క్రమంలో అక్యూజ్డ్ పోలీసుని అటాక్ చేయడం. అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన బాలుడి హత్య కేసు మరో మలుపు తిరిగింది. నేరస్థలం పరిశీలన కోసం వెళ్లిన పోలీసులపై నిందితుడు సర్వేష్ ఎదురుదాడికి దిగాడు. ఘటనా స్థలానికి నడుచుకుంటూ వెళ్తూ పోలీసులపై బీరు బాటిల్తో అటాక్ చేశాడు. అతడిని పలుమార్లు పోలీసులు వారించినా దాడిని ఆపకపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆత్మరక్షణలో భాగంగా నిందితుడిపై కాల్పులు జరిపారు. 2 కాళ్లలో బుల్లెట్స్ దూసుకెళ్లడంతో అతడు కుప్పకూలాడు. ఈ ఘటనలో పెదవడుగురు సీఐ బోయ రామసుబ్బయ్యతో పాటు మరో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బాలుడి హత్యపై కుటుంబ సభ్యులు బగ్గుమంటున్నారు. తన తమ్ముడిని చంపిన తరహాలోని నిందితుడిని చంపాలని భార్య డిమాండ్ చేస్తోంది. తనకు మొగుడు లేకపోయినా పర్వాలేదు, తమ్ముడిని చంపిన వాడిని కఠినంగా శిక్షించాలని ఆక్రోశిస్తోంది. అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన బాలుడి హత్య కేసు మరో మలుపు తిరిగింది. నేరస్థలం పరిశీలన కోసం వెళ్లిన పోలీసులపై నిందితుడు సర్వేష్ ఎదురుదాడికి దిగాడు. ఘటనా స్థలానికి నడుచుకుంటూ వెళ్తూ పోలీసులపై బీర్ బాటిల్తో అటాక్ చేశాడు. అతడిని పలుమార్లు పోలీసులు వారించినా దాడిని ఆపకపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఆ తర్వాత ఆత్మరక్షణలో భాగంగా నిందితుడిపై కాల్పులు జరిపారు. 2 కాళ్లలో బుల్లెట్స్ దూసుకెళ్లడంతో అతడు కుప్పకూలాడు. ఈ ఘటనలో పెదవడుగురు సీఐ బోయ రామసుబ్బయ్యతో పాటు మరో కానిస్టేబుల్ స్వల్పంగా గాయపడ్డారు. చికిత్స కోసం వారిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు బాలుడి హత్యపై కుటుంబ సభ్యులు బగ్గుమంటున్నారు. తన తమ్ముడిని చంపిన తరహాలోనే నిందితుడిని చంపాలని భార్య డిమాండ్ చేస్తోంది. తనకు మొగుడు లేకపోయినా పర్వాలేదు, తమ్ముడిని చంపిన వాడిని కఠినంగా శిక్షించాలని ఆక్రోశిస్తోంది.
ఊర్లో కానీ అడిగినా సార్ చెప్పు నీదేమో చెప్పినావంటే అసలు నీకు చెప్పలే సార్ నాకు అది నీ మీద ఒట్టి నీ కడుపులో ఉన్న పిల్లోని మీద ఒట్టి అన్నాడు సార్ అని అడంగా పోయినాడు సార్. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఆ పిల్లోడు కానీ అసలు మాకు కడుపు రాకుండా చంపి సార్ మాకు బతికిండండి. వాడిని ఎట్ట చంపినాడో వీడిని ఇక్కడే చంపలేదు సార్. వాడిని నాకు మొగుడు వద్దు, ఏమీ వద్దు సార్, నాకు మొగుడే వద్దు సార్. పిల్లలు నా తమ్ముడిని ఎట్ట చంపినా వాడిని అట్టే చంపాలి సార్. ఏమి తీసిపోయినాడో తెలియదు సార్. పద్దనం వచ్చింటే నాకు నేను ఇంటి దగ్గర ఇంటిని సార్. మా ఇక్కడ వచ్చిన వాళ్ళు మీ మొత్తం ఫ్యామిలీ మొత్తం చంపాలని అందుకెళ్ళాడంట సార్. అదొక్కటి తెలిసింది నాకు. మీ ఆస్తి గుంటకల్లో ఉంది, జకల్చర్ల మిద్ద ఉంది అని చెప్పినారు సార్. అది నీకేమవుతాడమ్మా? ఈ క్రమంలో అక్యూజ్డ్ పోలీసుని అటాక్ చేస్తే సెల్ఫ్ ప్రొటెక్షన్ నిమిత్తం ఈ క్రమంలో అక్యూజ్డ్ పోలీసుని అటాక్ చేస్తే సెల్ఫ్ ప్రొటెక్షన్ నిమిత్తం అనంతపురం జిల్లా యాడికిలో జరిగిన బాలుడి హత్య కేసు మరో మలుపు తిరిగింది. నేరస్థలం పరిశీలన కోసం వెళ్లిన పోలీసులపై నిందితుడు సర్వేష్ ఎదురుదాడికి దిగాడు. ఘటనా స్థలానికి నడుచుకుంటూ వెళ్తూ పోలీసులపై బీరు బాటిల్తో అటాక్ చేశాడు. అతడిని పలుమార్లు పోలీసులు వారించినా దాడిని ఆపకపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. రైట్, ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, కొద్దిసేపు క్రితమే సర్వేష్ బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడిన సర్వేష్ తో పాటు అలాగే కానిస్టేబుల్ సిఐలు కూడా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే పరిస్థితి ఉంది. ఈ నెల 25న కిడ్నాప్ గురైన హేమచంద్ర ఎవరైతే ఉన్నారో హేమచంద్ర హత్య ఘటనకు సంబంధించి ఇవాళ ఉదయం 6 గంటల సమయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం పోలీసులు సర్వేష్ తీసుకుని కొందరుకోట టీవీ ప్రాంతానికి వెళ్లిన పరిస్థితి. ఈ సమయంలో అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ జరుగుతున్న సమయంలో హఠాత్తుగా చెత్త కుప్పలో ఉన్న బీర్ బాటిల్ తీసుకున్న సర్వేష్ పోలీసులపై ఒక్కసారిగా తిరగబడ్డాడు. ఈ తిరగబడిన సమయంలో సిఐ రావుసుపై చేతితో పాటు 2 కానిస్టేబుల్ కూడా గాయాలైన పరిస్థితి ఉంది. పారిపోతున్న దానికి ప్రయత్నించిన సమయంలో కూడా వీరు పదే వాచిన పరిస్థితి. సర్వేష్ కి దాడి చేయొద్దని ఆపమని చెప్పి కూడా పోలీసులు చెప్పినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే సర్వేష్ కి 2 కాళ్ళ పైన తీవ్ర గాయాలైన పరిస్థితి ఉంది. మొదటగా గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు, తర్వాత సర్వేష్ దాడి ఆపకపోవడంతో కాళ్ళపైన కాల్పులు జరిపిన పరిస్థితి. 2 కాళ్ళకి తీవ్ర గాయాలయ్యాయి. సర్వేష్ కూడా కొద్దిసేపు క్రితం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. మొత్తం ఒకసారి సీన్ పరిశీలిస్తే ఈ నెల 25న సాయంకాలం ఎవరైతే ఉన్నారో తన అక్క లలిత, హేమచంద్ర అక్క లలిత భర్త సర్వేష్ సాయంకాలం సమయంలో హేమచంద్రను లేస్ కుర్కిన ప్యాకెట్లు ఇచ్చి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి మొత్తం ఈ ఘటనకు సంబంధించి ఆస్తి కోసమే ఈ తగాదా జరిగినట్లు తెలుస్తోంది. లలితకి ఇంకా 2 సోదరులు ఉన్నట్లు, మొత్తం వీరు 3 అమ్మాయిలు అయితే చిన్నవాడు హేమచంద్ర అని చెప్తున్నారు. మొత్తం 4 వీరు ఉన్నారు. అయితే ఈ పెద్ద ఆమె ఎవరైతే ఉన్నారో లలిత, అలాగే సర్వేష్, నిందితుడు సర్వేష్ వివాహం చేసుకున్నారు. తర్వాత ఆస్తికి సంబంధించి మొత్తం పెళ్ళైనప్పటి నుంచి సతాయిస్తున్నట్టు నిందితుల భార్య కూడా చెప్పింది. తన తమ్ముని చంపిన వాడిని వదిలిపెట్టకూడదు, వాడిని కూడా చంపాలని చెప్పి కూడా ఆమె నిందితుల భార్య కూడా పోలీసులు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా కూడా వారి కుటుంబంలో కలహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఒక్కసారిగా ఎవరైతే ఉన్నాడో వారసుడు హేమచంద్రను అంతా మట్టు పెడితే ఆస్తి మొత్తం తనకే వస్తుందని భావించిన సర్వేష్ హేమచంద్రను హత్య చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే సర్వేష్ కు తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందజేస్తున్న పరిస్థితి. పోలీసులు కూడా మరోవైపు ఇలాంటి ఘటనలు పాల్పడితే తీవ్రంగా ఉంటుందని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి. హేమచంద్ర కిడ్నాప్ చేసిన సమయంలో ముఖానికి కచ్చి కొట్టుకొని సర్వేష్ తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఈ సీసీ కెమెరా రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగానే కిడ్నాపర్ సర్వేష్ అని గుర్తించారు పోలీసులు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు బృందాలుగా విడిపోయిన పోలీసులు 25 నిన్న సర్వేష్ అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది. తాను హేమచంద్రను చంపేసి గుట్టల్లో వేసినట్లు పోలీసు విచారణలో వెల్లడించడంతో పోలీసులు ఒకసారిగా ఘటనా స్థలానికి వెళ్లి బాడీని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి ఇవాళ ఉదయం జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా
పోలీసులపై దాడి చేయడం తిరగబడంతో పోలీసులు మొదటగా గాలి కాల్పు జరిపారు. తర్వాతగా నిందితులు ఎవరైతే సర్వేష్ కాళ్ళపైన కాల్పు జరిగినట్లు తెలుస్తుంది. పూర్తిగా చికిత్స అనంతపురం తాడిపత్రిలో సర్వేష్ కి చికిత్స అందించిన అనంతరం మెడికల్ చికిత్స కోసం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి. స్వాతి శ్రీనివాస్, అలాగే మరి ప్రస్తుతం మరి పోలీసులు ఎలా ఉన్నారు, అలాగే నిందితుడు ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, నిందితుడి పరిస్థితి? ప్రస్తుతం అయితే సిఐ ఎవరుతున్నారో సిఐ రామ్ సుబ్బయ్య, కానిస్టేబుల్ కూడా పోలీసులు ముగ్గురికి చికిత్స అందజేస్తున్న పరిస్థితి ఉంది. సర్వేస్ కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. పోలీసు డాక్టర్లు చికిత్స అందజేస్తున్నారు. బుల్లెట్లు కూడా తీసేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఏదైతే సర్వేస్ తో పాటు మిగిలిన పోలీసులకు కూడా ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వాళ్ళని మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఆరోగ్యం బాగా ఉన్నట్లు చెప్తున్నారు సర్వేష్ కానీ పోలీసులకు కానీ. ఎందుకంటే తీవ్రంగా సర్వేష్ అయితే తీవ్రంగా గాయపడ్డాడు. ఈ రక్తస్రావం కాకుండా ప్రాథమికంగా తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా డాక్టర్లు వైద్యులు చికిత్స అందించినట్లు తెలుస్తుంది. మెరుగైన చికిత్స కోసం మరి కొద్దిసేపట్లో ఇటు పోలీసుల్ని అలాగే సర్వేష్ కూడా అనంతపురం ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నాయి. స్వాతి శ్రీనివాస్, అలాగే మరి బాలుని నిన్న తీసుకెళ్లినప్పుడు ఎప్పుడు హత్య చేశాడు? స్వాతి 25వ తారీఖు సాయంకాలం పాఠశాలకు వెళ్లి బస్సు దిగి ఇంటికి వెళ్లిన సమయంలో ముఖానికి కర్చీప్ మాస్క్ ధరించి సర్వేష్ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ సమయంలో హేమచంద్ర ఇంట్లోనే ఉన్నాడు. హేమచంద్ర అని రావాలని బయటికి రావాలని పిలిచాడు. అయితే కొద్దిసేపుతో హేమచంద్ర బయటకు రావడానికి కూడా నిరాకరించడం తెలుసు. అయితే మాయమాటలు చెప్పి అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న అంగడికి తీసుకెళ్లి అలా లేస్ కురికెర ప్యాకెట్ లో తీసిచ్చినట్లు తెలుస్తుంది. తర్వాత నేరుగా ఏదైతే ఉందో సాయంకాలం 5:30 ప్రాంతంలో తీసుకెళ్లిన అతను నేరుగా సమీపంలోని గుట్టల్లోకి తీసుకెళ్లాడు. అతను అనుకున్న ప్లాన్ ప్రకారం మొదటగా గొంతుకు తాడు బిగించి చంపేసిన తర్వాత గుట్టల్లోనే రాళ్ళు కింద హేమచంద్ర ముద్రదేశం కప్పిపరిచే పరిస్థితి ఉంది. అలాగే చంపిన అనంతరం ఏం ఎరగని వాడిగా ఇంటికి చేరుకున్నాడు. అందరితో పాటు కుటుంబ సభ్యులతో పాటు హేమచంద్ర కుటుంబ సభ్యులతో పాటు హేమచంద్ర కిడ్నాప్ కూడా అతను చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. స్వాతి రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.